హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమూల్ కిచెన్. ఇప్పుడు నేను పూరీ పిండి ఎగ్ మోమోస్ చేస్తానో చూపిస్తానండి. 1.5 కప్ అండి పిండి జల్లెడ పట్టుకోవాలండి. మనం తగినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ అండి 1 స్పూన్నర అండి. అవన్నీ వేసుకున్నాక మనం మంచిగా చక్కగా కలిపి పెట్టుకుందామండి పిండి. తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మంచిగా మెత్తగా విసుక్కొని మనము ఒక ½ అవర్ పిండి మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు పెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతుందండి పిండి. పక్కన పెట్టుకున్నాక మనం 2 పావులు ఆయిల్ వేసుకొని ఒక 2-3 ఎల్లిగడ్డలు చిన్న కట్ చేసుకొని నూనెలో వేపుకోవాలండి. అవి మంచిగా వేగినాక ½ కప్ ఉల్లిగడ్డ వేసుకోవాలండి. ఉల్లిగడ్డ వేసుకున్నాక చిటికెడు పసుపు వేసుకోవాలండి. తర్వాత మంచిగా ఇట్లా ఫ్రై చేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోవాలండి పసుపు వేసుకున్నాక. తర్వాత సగం కప్పు ఉల్లిపొరక వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోవాలండి 5 నిమిషాలు. ఉల్లిపొరక వేసుకుని 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత సగం కప్పు క్యాప్సికమ్ అండి, అది కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి మంచిగా. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఫ్రై కలుపుకుంటే ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయినాక కారం పొడి వేసుకోవాలండి. కారం పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక 5 మినిట్స్. తర్వాత సోయా సాస్ 1 స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని మంచిగా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మూడు గుడ్లు మనం కొట్టుకోవాలండి. నేనైతే 3 వేసుకున్నానండి. మీరు 2 కూడా వేసుకోవచ్చు. నేను 3 వేసుకున్నానండి గుడ్లు. 2 నిమిషాలు పెట్టి మళ్ళీ మంచిగా అది ఇట్లా ఫ్రై చేసుకున్నానండి. వాటర్ మొత్తం పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇంకొంచెం వాటర్ ఉంది కదంటే ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే ఫ్రై అయిపోతుందండి. ఇదిగోండి ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత మోమోస్ మనం రెడీ చేసుకుందామండి. చేసుకున్న మిశ్రమం స్పూన్తో మధ్యలో కొంచెం కొంచెం పెట్టుకొని మనం మోమోస్ రెడీ చేసుకుందామండి. మంచిగా మోమోస్ మనం చేసుకున్నది పెట్టేసుకొని మిశ్రమం మంచిగా ఇట్లా మనం మోమోస్ ఇట్లా రెడీ చేసుకోవాలండి. మంచిగా చుట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని అట్లా దగ్గరికి ఇచ్చేదాకా కొంచెం అతుక్కపోతే వాటర్తో ఇట్లా ఇట్లా అతికించుకోవాలండి అట్లా రౌండ్గా. ఇదిగోండి మోమోస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు
ఇప్పుడు మోమోస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టీమింగ్ చేసుకుందామండి. ఒక 10-15 మినిట్స్లో మోమోస్ రెడీ అయిపోతుందండి. చూడండి, మోమోస్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. అయిపోయినాక మనం సర్వీస్ బౌల్లోకి మోమోస్ పెట్టుకుందాం. అంటే నేను అది టమాటా సాస్ ఆల్రెడీ ఫస్ట్ చేసి పెట్టుకున్నానండి. మనం సర్వీస్ చేసుకుందామంటే ఇంకా ఇలా టేస్టీగా, చాలా స్పైసీగా టేస్టీగా బాగుంటుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి.